వాడే వెనుకున్నది సిరి. ఏంటండి, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఓ చిన్న పర్సనల్ ప్రాబ్లం. ఏమండి, నేను మాట్లాడినా? వద్దు, నేనే మాట్లాడతాను. ఆర్య చెప్పు. వదినా, ఫోటో వచ్చింది చూసావా? చూసా. నువ్వు వెంటనే బయలుదేరు వదినా. నేను ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నాను. అయితే నేను ఇటు నుంచి వెతుక్కుంటూ వస్తాను, నువ్వు అటు నుంచి చూస్తూ రా వదినా. వదినా, నేను ఇంక ఈ విషయం గురించి ఎవరికీ చెప్పట్లేదు. బ్రదర్కి చెప్పాలనుకున్నా, ఆయన ఫోన్ కలవలేదు. ఓకే ఓకే, నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. నేను ఎలాగైనా తీసుకొస్తాను. మేడం మేడం, ఈ లెఫ్టే ఇటు టర్న్ చేయండి. అదేంటండి, లెఫ్ట్ అంటే స్ట్రైట్ గా వెళ్తున్నారు? అయ్యో, లెఫ్ట్ అన్నారా? సారీ అండి, నాకు వినిపించలేదు. ఆపండి, వెనక్కి తిప్పండి. పర్వాలేదండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేనే తీసుకెళ్తాను. సీతమ్మ దారికి వెళ్ళాలి. సీతమ్మ దారక? అదేంటి, మధ్యలో ఏ హాస్పిటల్స్ లేనట్టు మీ మరదల్ని ఇంత దూరం తీసుకొచ్చారు? అంటే అక్కడ నా ఫ్రెండు అక్కడ డాక్టర్ అండి. ఈ లెఫ్ట్కి తిప్పండి. ఏంటండి ఇది, కార్ ఆపండి. ఎందుకు? అక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి కదండి. అవునా, నాకు తెలియదండి. నేను చెప్పాను కదండి. నాకు వినబడలేదు, సారీ. ఇదిగో ఈ లెఫ్ట్కి. ఏమండి, ఏంటిది? మీకు ఆడవాళ్ళంటే విపరీతమైన గౌరవం కదా. షట్ అప్. నాకు నిన్ను చూడగానే ఎక్కడో బాగా చూసినట్టు అనిపించింది. ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? అది నీకు అనవసరం. ముందు నోరు మూసుకొని నేను చెప్పిన చోటికి పోని, లేదంటే నీ పీక తెగిపోద్ది. ఫాస్ట్గా వెళ్ళు. రేయ్, వస్తున్నా. చెప్తున్నాను కదరా, వస్తున్నానని. ఒక్క విషయం, ఈ కోడి ఫస్ట్ నాది. నేను తిన్న తర్వాత ఎవరైనా తినాలి. దిగురా. ఏంట్రా, ఆడపిల్లని మోసం చేస్తావరా? ఆడపిల్లని మోసం చేస్తావా? చేస్తావారా? చేస్తావా నిన్ను? మోసం చేస్తారా? చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. ఆడపిల్లని
ఆడపిల్లని మోసం చేస్తావా? మూతున్నట్టుదానా, ఎక్కడికి వెళ్ళావే? ఎవరితో తిరుగుతున్నావే? అసలు నీకేమొచ్చిందే పోయే కాలం? ఎంతో అమాయకంగా ఉంటూ నువ్వు చేసే పని ఇదా? కన్న తల్లిని, కాబోయే అత్తని అందరినీ మోసం చేసి ఏం చేద్దామనుకుంటున్నావే? నిన్ను చేసుకుందామని ఎదురు చూస్తున్న నీ బావని కూడా మోసం చేద్దామనుకుంటున్నావా? సావవే, సావు. సావవే, సావు. సావవే, సావవే. ఎందుకు పుట్టావే? ఆగండి పిన్ని గారు, నేను చెప్తుంది కాస్త వినండి. ఆపు సుభద్ర. ఏటి నువ్వు చేసే పని? వయసొచ్చిన కూతుర్ని గొడ్డును బారినట్టు బాత్తావా? ఏం చేయమంటావు వదినా? అది వయసుకొచ్చిందని దానికి తెలిసింది గాని నాకింకా తెలియలేదు. సర్లే ఊరుకో. అసలు ఇంటికొచ్చిన కూతుర్ని ఏమైందని అడగకుండా ఏదో జరిగిపోయిందని అనుమానించడం, అందరి మాటలు విని కన్న కడుపుని అల్లరి చేసుకోవడం అందరికీ అలవాటైపోయింది. పిన్ని గారు, అత్తయ్య గారు, అసలేం జరిగింది? సిరిని ఎందుకు ఇలా కొడుతున్నారు? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నారు? ఎందుకేటమ్మా? సిరి ఏదో తప్పుడు పని చేయడానికి వెళ్ళిందని ఎవరో ఏదో చెప్తే ఆ మాటలు అట్టుకొని కూతుర్ని అనుమానిస్తుంది సుభద్ర. ఏంటిది? మీరు సిరిని అనుమానిస్తున్నారా? ఇది నిజమా? నిజంగా జరిగినప్పుడు అనుమానించక ఏం చేయమంటావమ్మా? పిన్ని గారు, అసలు సిరి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నాతో కలిసి గుడికొచ్చింది. గుడికా? అవును, గుడికే. పొద్దున నేను గుడికెళ్తూ బయట సిరి కనపడితే రమ్మని నాతో పాటు తీసుకెళ్లిపోయాను. నీతో పాటు గుడికి వెళ్తే వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళొచ్చు కదా. అప్పుడు పాపం సిరికి దెబ్బలు తప్పేవి కదా. తను చెప్తానంది. నేనే అప్పెన్న అభిషేకానికి టైం అవుతుంది, త్వరగా రా అని తీసుకెళ్లిపోయాను. మరి ఫోన్ చేసైనా చెప్పొచ్చు కదా. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నా ఫోన్కి గుళ్ళో సిగ్నల్స్ లేవు, అందుకే చెప్పడం కుదరలేదు. అయినా ఏంటి పిన్ని గారు ఇది? ఎవరో ఏదో చెప్పారని మీరు సిరిని అనుమానిస్తే పాపం తన జీవితం ఏమైపోతుంది? నిజంగా తనని పెళ్లి చేసుకోబోయేవాడు మీ మాటలు విన్నాడంటే ఏమనుకుంటాడో చెప్పండి. నిజమే కదా. కన్న తల్లినయ్యుండి నా కూతురు మీద అపాండాలేశానా? వీళ్ళందరికీ లేనిపోని అనుమానాలు కలిగించానా? భగవంతుడా, ఆల్రెడీ విన్నాడు. తప్పు చేశారు పిన్ని గారు. సిరిని అనుమానించి చాలా పెద్ద తప్పు చేశారు. తను నిజంగా అమాయకురాలు. తనకి ఏ పాపం తెలియదు. అబద్ధం. అంతా పచ్చబద్ధం. ఏది అబద్ధం? సిరి నీతో గుడికొచ్చిందనేది అబద్ధం. మరి నిజమేది? తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్ళిందనేదే నిజం. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనేది నిజం. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీకెలా తెలుసు అక్షర? లాజిక్ అడుగుతున్నావు కదా, చూడు.
పిచ్చి అక్షర. నువ్వు వీటిని చూసి అది నమ్మేసి సిరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పావా? మీరు మా చెల్లి మాటలు నమ్మి సిరిని అనుమానించారా? అయ్యో పాపం. అక్క ఎందుకు నవ్వుతున్నావు? ఇందులో నవ్వడానికి ఏమీ లేదు, నవ్వుల పాలవ్వడానికి తప్ప. పిచ్చిదానా, ఇంత చదువుకొని నువ్వు కూడా ఇలాంటి ఫొటోస్ని ఎలా నమ్మావు? ఇలాంటి ఫోటోలు మార్ఫింగ్ చేసి 100 పుట్టించొచ్చు. కావాలంటే రేపటికల్లా ఇదే ఫోటోలో వీడి పక్కన ఇంకొక అమ్మాయి ఉన్నట్లు చేయొచ్చు. ఈ కాలంలో కొందరు అబ్బాయిలు ఇలాంటి వెధవ పనులు బాగా చేస్తున్నారు. ఏంట్లా హరి, ఏదైనా చెప్పాలా? లహరి, బటన్స్ నేను పెట్టుకుంటాను. నేనే పెడతాను. భారతి గారు ఏమన్నా చూస్తున్నారా? ప్రతిసారి ఎవరో ఒకరు చూస్తున్నారనే అన్ని పనులు చెయ్యం. మరి ఇప్పుడు ఈ యాక్టింగ్ అంటే? ఇప్పుడు మన ఇద్దరం కలిసి గుడికెళ్ళాలి. గుడికా? ఇప్పుడు గుడికెందుకు? ఎందుకంటే నా సమస్య తీరితే గుడికొచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను. అందుకే స్నానం చేసి మడి కట్టుకుని రెడీగా ఉన్నాను. ఓకే, కానీ ఇప్పుడు నేను ఇంపార్టెంట్ కేసు మీద అర్జెంటుగా వెళ్ళాలి. గుడికి వెళ్ళొచ్చాక వెళ్ళిపోవచ్చులేండి. లేదు లహరి, గుడికి నువ్వు వెళ్ళు, చాలా అర్జెంటుగా వెళ్ళాలి. ఏ లహరి, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. బాయ్. అంటే మీ భార్య కోరే మొదటి కోరిక తీర్చకుండానే మీరు వెళ్ళిపోతారా? నువ్వు నీ నోటితో నా భార్య అని, ఐఎమ్ సో హ్యాపీ. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ హౌ హ్యాపీ ఐ యామ్. నా భార్య కోరిక తీర్చడానికి యూనిఫామ్ లో ఏసీపీగా కాదు, నా భార్యకు భర్తగా వస్తాను. ఐఎమ్ రెడీ. వెళ్దామా? పదండి. ఏమండి, మీరు కాసేపు అక్కడ కూర్చోండి, నేను ప్రదక్షిణాలు పూర్తి చేసి వస్తాను. ఏ, నీతో పాటు నేను చేయకూడదా? నేను చేసేది 4-5 కాదు, 108 ప్రదక్షిణాలు. అర్థమైందా? మీరు అలా కూర్చొని నేను చేసే ప్రదక్షిణాలు లెక్క పెట్టండి. ఇదిగోండి. ఓకే.
లహరి లహరి అయ్యో ప్రదక్షిణలు ఆగిపోయాయే. ఇంకా ఎన్ని మిగిలాయి? 10. అయ్యో ఇలా మధ్యలో ఆపేస్తే చాలా అపచారం. లహరి, భరించేవాడు భర్త, సగభాగం ఇచ్చేవాడు భర్త. నేను తిరిగితే నువ్వు తిరిగినట్టు అవుతుంది. నా వెంట నువ్వుంటే నువ్వే మొక్కు తీర్చినట్టు అవుతుంది. అవునా కదా? అవును. జగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. దీర్ఘసుమంగళీ భవ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేత్సే. రామ్, ఆహాహా, ఏం జంట, కనుల పంటగా ఉంది. నీకు కన్నుల పంటగానే ఉంటుంది. నిన్ను చూసిన వాళ్ళకే గుండెల్లో మంటగా ఉంటుంది. వావ్, బాగుంది. కనుల పంట, గుండెల్లో మంట. బాగుంది ప్రాస, సూపర్. అవును, ఉన్నట్టుండి గుడికొచ్చారు దేనికో? ఎవరైనా గుడికి దేనికొస్తారు? మామూలుగానే వచ్చాం. మామూలుగా అయితే ఆ ప్యాంటు షర్ట్లో వచ్చేవాడు మా బావ. కానీ
పంచెలో స్పెషల్ గా వచ్చాడు. అది వేసుకున్న యూనిఫామ్ విప్పేసి మరీ పంచె కట్టుకున్నాడు. ఎందుకు? ఏయ్, భార్యాభర్తలు గదిలో ఏం చేస్తున్నారో చూడ్డానికి నీకు బుద్ధి లేదు? ఆహ్, ఏంటి భార్య భర్తలా? ఆ, భార్య భర్తలే. షడప్. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకేంటి బావా? గుడికి ఎవరైనా ఎందుకు వస్తారు? ప్రాబ్లమ్స్ తీర్చమని, దేవుణ్ణి కోరుకోవడానికి. కాకపోతే నేను నా ప్రాబ్లమ్స్ గురించి కాకుండా ఈ భార్యాభర్తల ప్రాబ్లం కోసమని వచ్చాను. మా ప్రాబ్లమ్స్ గురించా? నువ్వు అనుకుంటున్నట్టు మాకిప్పుడు ఏ ప్రాబ్లము లేదు. అయ్యో బాలే వాడివే బావా. మీకు ప్రాబ్లం లేకపోవడం ఏంటి? చాలా పెద్ద ప్రాబ్లం మీ ముందుకు రాబోతోంది. ఏంటది? ఇప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు, శోభనం కూడా చేసేసుకున్నారు. మరి లహరికి ఇంతకు ముందు ఏం జరిగిందో మనకి తెలియదు కదా. సరే, అప్పుడేం జరిగినా ఇప్పుడు నీతో కాపురం చేస్తుంది కాబట్టి ఒక కాయో పండో పుడుతుంది. మరి పుట్టిన పండు ఏ ఇంటి పంట అవుతుందంటావు? అర్థం కాలేదా? అదే బావా, పుట్టే కొడుకు నీకు పుడతాడు. కానీ ఆ భారతి గారేమో లహరి ఇంకా తన ఇంటి కోడలే అంటుంది. నిన్ను కూడా తన ఇంట్లోనే ఉంచేసుకుంది. మరి విడ్డూరంగా పుట్టేవాణ్ణి కూడా తన ఇంటి వారసుడే అనుకుంటూ మొన్న పండక్కి భోగి పళ్ళు కూడా పోసేసింది కదా. ఆవిడ అలా అనుకోవడం పర్సనల్ గా బాగానే ఉంటుంది, కానీ పబ్లిక్ కి బాగోదు కదా. చంద్రకళ, నువ్వు ఇంకేం చెప్పనక్కర్లేదు. ఇది మా పర్సనల్ మ్యాటర్. మాకెలా నచ్చితే అలా ఉంటాం. దీంట్లో బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ నేను సహించను. నువ్వలా అనుకోవడం కరెక్టే కాదన్ను. నీకు నచ్చినట్టే నువ్వుంటావు, కానీ పబ్లిక్ ఊరికే ఉండరే. నువ్వు ఎంత సీరియస్ అయినా చీప్ అమ్మన్నా వాళ్ళు వినరు. నీ పర్సనల్ మ్యాటర్స్ లో వేలు పెట్టకుండా అస్సలుండరు. లహరికి కొడుకు పుడితే అసలు ఆ కొడుకుని భారతి గారు తన ఇంటి వారసుడని ఎందుకు అనుకుంటుంది అని అడుగుతారు. మీ అమ్మ కూడా తన మనవుణ్ణి తన ఇంటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. దానికి భారతి గారు ఒప్పుకోరు. అప్పుడు పబ్లిక్ కి అసలు డౌట్ స్టార్ట్ అవుతుంది. అసలు భారతి ఇంత గట్టిగా పట్టుపట్టిందంటే పుట్టినవాడు లహరికి నీకే పుట్టాడా, లేదంటే శంకర్ బతికే ఉండి లహరికి